సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటను ఒకసారి మనం ఆలోచిద్దాం. బైబిల్లో యేసుక్రీస్తు వారి తర్వాత అంత గొప్పగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటామో తెలుసా? మోషే గారి గురించి. కొత్త నిబంధన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఇస్తే పాత నిబంధన ఇవ్వడానికి మోషేని ఎంచుకున్నాడు అంటేనే మోషేని దేవుడు ఎంత గొప్పగా చూశాడో మనకు అర్థం అవ్వాలి. నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు అనే గొప్ప గొప్ప బిరుదులు మోషే పొందుకున్నాడు అంటే మోషే ఏం చేశాడు అసలు? ఒకసారి మనం ఆలోచిద్దాం. సుమారుగా 10-15 లక్షల మంది ఇజ్రాయేలీలు ప్రతిరోజు ఆహారం కోసం, నీళ్ల కోసం దేవుడి మీద సనగడం, మోషే మీద సనగడం, యుద్ధాలు, అంత ముసలి వయసులో కూడా దేవుడి ఆజ్ఞల కోసం కొండెక్కడం, దిగడం, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం, ఇజ్రాయెల్ అందరికీ ప్రతిరోజు తీర్పు తీర్చడం, దేవుడు ఇజ్రాయెల్ని శిక్షిస్తే ఇజ్రాయెల్ తరపున దేవుడికి ప్రార్థన చేయడం, ఇజ్రాయెల్ అందరికి కూడా సర్ది చెప్పడం. ఇజ్రాయెల్ 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు అయినా కానీ మోషే ఎక్కడ కూడా ఓపిక కోల్పోకుండా దేవుడికి నమ్మకస్తుల్లాగా పనిచేశాడు. కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీలు ఒక్కటిగా మోషే పైన, దేవుడి పైన తిరుగుబాటు చేసినా కానీ ఎక్కడా మోషే ఓపిక కోల్పోకుండా దేవుడి పైన విశ్వాసాన్ని చూపించాడు. మోషే భూమి మీద అంత ఓపికతో, అంత సాత్వికంగా జీవించాడు కాబట్టే దేవుడు మోషేని అంత గొప్పగా హెచ్చించాడు. ఈరోజు మనల్ని ఎవరన్నా చిన్న మాట అంటే చాలు వాళ్ళని వెంటనే తిట్టేయడం, వాళ్ళ గురించి ఏదో మనసులో పెట్టుకోవడం, కొద్దిగా కూడా ఓపిక లేకుండా, సహనం లేకుండా బ్రతుకుతున్న మనకి మోషే జీవితం ఒక మంచి ఉదాహరణ. అంత ముసలి వయసులో కూడా మోషే చాదస్తం లేకుండా అంత విశ్వాసం చూపించినప్పుడు మనం ఈరోజు ఎలా ఉంటున్నాం? మనకి మోషేకి ఏమన్నా పొంతన ఉంటుందా? తగ్గింపబడాలనుకున్నాడు మోషే, అందుకే దేవుడు మోషేని హెచ్చించాడు. ఈరోజు మనం హెచ్చింపబడాలి అని కోరుకుంటున్నామేమో, అందుకే దేవుడు మనల్ని తగ్గిస్తున్నాడేమో. మనం భూమి మీద సాత్వికులుగా బ్రతికితే మనల్ని హెచ్చించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. సాత్వికులు ధన్యులు.